శ్రీ ఆంజనేయం దోస్తులు, ఇది ఒక సూపర్ వీడియో అండి. ఎందుకు అలా అంటున్నానంటే, యాక్చువల్గా మేము ఎప్పుడు ఎటైనా టూర్ వెళ్ళినా, ఎటైనా బయటకు వెళ్ళినా డాగ్ని కెనాల్లో వదిలేసి వెళ్తాం కదా. ఈసారి కూడా అలానే ఓన్లీ వన్ డేనే. ఆ వన్ డేకే పాప ఎంత దిగులు పెట్టేసుకుందో. అది అసలు ఎప్పుడైనా మేము వెళ్ళగానే మా దగ్గరికే వస్తుంది, ఫాదర్ దగ్గరికి లేదా మదర్ దగ్గరికి. ఈసారి అలా కాకుండా డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా అసలు అంటే అక్కడ ఉండలేనని ఏమో డైరెక్ట్ వచ్చి కారు డోర్ ఓపెన్ ఉందా లేదా చూసుకుంటుంది అనమాట. నాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు, ఎటు వెళ్ళిపోతుంది, ఏమైనా వాష్రూమ్ వెళ్తుందేమో నేను అనుకున్నాను. లేదు, వచ్చేసి కార్ని వెతుకుతుంది, డోర్ ఓపెన్ చేసి లేదని చెప్పేసి వెతుకుతుంది. నాకు కాసేపటికి అర్థమయ్యి వచ్చి డోర్ తీయగానే వెంటనే వచ్చి కూర్చుంది. ఇంకా కూర్చొని ఇంకా అసలు నన్ను ఎటు కదలనివ్వలేదు. అసలు వీడియో చూడండి, అంత అయోమయంలో అయిపోయింది అక్కడ. ఇంకా అంటే నేను షూట్ చేసుకుంటూ వస్తున్నాను, అది అసలు కార్లోకి వెంటనే వెళ్ళిపోయి మమ్మల్ని చూస్తుంది, రావట్లేదు, తొందర వెళ్ళిపోదాం మనము అని చెప్పేసి మమ్మల్ని రమ్మని పిలిచినట్టుగానే అనిపించింది నాకైతే. మమ్మల్ని పిలుస్తూ వెళ్ళి కూర్చొని ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అనేసి. నిజంగా అసలు ఎవరికైనా ఇల్లు ఇల్లే అండి. మన ఇంట్లోనే మనకి ఇల్లే కదా స్వర్గసీమ అని ఎందుకంటారో అప్పుడు అనిపించింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేదాకా మనకు కూడా ప్రశాంతత ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ప్లూటో కూడా సేమ్ అలానే అయిపోయింది, అలానే బిహేవ్ చేసింది. డైరెక్ట్ అసలు చూడండి, కార్ దగ్గరికి మీకు అర్థం కావడానికి వీడియోని నేను 2 times పెట్టాను. 4 sides చూస్తుంది అనమాట, 2 sides చూస్తుంది. అసలు డోర్ ఎందుకు ఓపెన్ లేదని చెప్పేసి నాకు స్టార్టింగ్ స్ట్రైక్ అవ్వలేదు అసలు ఏంటా అనేది. మళ్ళీ స్ట్రైక్ అయ్యాక డోర్ తీయగానే ఫస్ట్ వెళ్ళి అందులో కూర్చొని మమ్మల్ని చూస్తుంది ఇంకా రమ్మని. ఎంత క్యూట్ అనిపించిందో అసలు. నిజంగా వీటితోటి మన స్ట్రెస్ బూస్టర్సే ఇవి. స్ట్రెస్ని అంతా తీసేస్తాయి. ఎంత హ్యాపీ అనిపిస్తుందో వాటితో ఆడుతుంటే. నాకైతే అసలు అక్కడ విడిచిపెట్టడం ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితిలో వేరే వాళ్ళ ఇంట్లో వదిలేస్తే వాళ్ళని ఏమైనా కరిచినా ఏమైనా చేసినా ఇబ్బంది కదా, దానికి అడ్జస్ట్ అవ్వలేక అందుకోసమని అక్కడ డాగ్ కెనాల్లోనే పెడతాము ప్రతిసారి, అమౌంట్ అయినా కూడా. మీరు కూడా అదే చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో మనం వదిలేసి వెళ్ళినప్పుడు అవి వాళ్ళని ఏమైనా చేసినా బాధే, వాళ్ళు తనని ఏమైనా చేసినా బాధే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్.